హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే అష్టదళ పద్మం ముగ్గు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా కనిపిస్తుందండి. కొంచెం ఓపిక్గా ఈ వీడియో మొత్తం కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక అష్టదళ పద్మం ముగ్గు 3 చుక్కలతో అలాగే 5 చుక్కలతో కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ 3 చుక్కల ముగ్గు అనేది 3 చుక్కలతో వేసే పద్మం ముగ్గు తులసి కోట ముందు వేసుకుంటే చాలా మంచిది. అలాగే 5 చుక్కల పద్మం ముగ్గు ఏంటంటే వ్రతాలు పూజల టైంలో తులసి కోట ముందు కానీ అలాగే వరలక్ష్మి వ్రతం పీఠం దగ్గర కానీ దేవుడు పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే వేసుకోవచ్చండి. ఈ ముగ్గు చాలా 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 మంచిది. శుక్ర మంగళవారాల్లో కూడా వేసుకుంటే కనుక చాలా మంచిది. ఏంటంటే ఈ ముగ్గు చాలా వరకు చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే లైన్స్ అనేవి క్లియర్గా రావు. ఈ వీడియో మొత్తం కూడాను ఓపిక్గా కొంచెం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే కనుక మొత్తం ముగ్గంతా కూడా చాలా సులువుగా అర్థమైపోద్దండి. మీరు ఇట్టే వేసేస్తారన్నమాట. అంత నీట్గా అంత సింపుల్గా వేసేసుకోవచ్చు ముగ్గు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అష్టదళ పద్మం ముగ్గు 3 చుక్కలతో సింపుల్గా వేసేసుకోవచ్చు. అలాగే 5 చుక్కలతో కూడా వేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ పద్మం ముగ్గుకి గీతలు గీసుకుంటూ ఉంటాం కదా, 5 గీతలు అవైతే గీసేసుకోవాలి. ఇక్కడ నేను గీసినట్టుగా తరువాత సెంటర్లో మనకి ఏదైతే గ్యాప్ ఉందో లైన్స్ మధ్యలో అక్కడ 3 డాట్స్ అనేది పెట్టుకోవాలి. 3 చుక్కలు పెట్టుకుంటే కనుక మనకి లైన్స్ గీయడానికి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట, సులువుగా ఉంటుంది. ఇక్కడైతే 3 చుక్కలు చొప్పున నేను ఈ గ్యాప్స్లో అయితే పెట్టాను. ఇది 3 చుక్కల పద్మం ముగ్గు అండి. కాబట్టి ఫస్ట్ ఈ ముగ్గు వేసిన తర్వాత 5 చుక్కల పద్మం ముగ్గు వేద్దాము. ముందు ఇది సింపుల్గా వేయడం వస్తే కనుక 5 చుక్కల ముగ్గు కూడాను చాలా చక్కగా నీట్గా వేసేసుకోవచ్చు. ఇది ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది మనం డాట్స్ పెట్టుకొని వేసుకోవచ్చండి. ఇది పూజల టైంలో కానీ అలాగే వ్రతాల టైంలో ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్కైనా సరే మనం అడుగు అంటే తొక్కని చోటు ఉంటుంది కదా, అడుగు పెట్టని చోట అనేది పద్మం ముగ్గు వేసుకోవాలి. ఎందుకంటే ఈ ముగ్గుని సాంప్రదాయపరంగా మనం లక్ష్మీదేవితో పూజిస్తాం. లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ముగ్గుని మామూలుగా మనం తొక్కని ప్లేస్లో వేసుకుంటే చాలా మంచిది. తులసి కోట ముందు అలాగే పూజా మందిరంలో వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి, ఉగాది ఇలాంటివి ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే ఇంటి ముందు కాకుండా తులసి కోట దగ్గర కానీ పూజా మందిరంలో కానీ లేదు అనుకుంటే పీఠం పెట్టుకుంటాం కదా వరలక్ష్మి వ్రతానికి వాటికి, అప్పుడు ఆ పీఠం దగ్గర కూడా మనం ఈ అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవచ్చు. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఇది రాని వాళ్ళు, ఈ ముగ్గు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. వచ్చిన వాళ్ళకైతే మాత్రం మీరు ఒకసారి మళ్ళీ చూడండి. రాని వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అష్టదళ పద్మం ముగ్గు ఎక్కడైతే తులసి కోట ముందు పూజా మందిరంలో వేసుకుంటామో అక్కడ మనకి చాలా మంచిదని అందరూ చెప్తుంటారు. చాలా మంచిది కూడాను. ఈ ముగ్గు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన ముగ్గు అని కూడా చెప్తుంటారు. ఇదైతే నేను స్టార్టింగ్లో ఫస్ట్ నేను కూడా వేయడానికి కష్టంగా భావించేదాన్ని. ఏంటంటే నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం. మామూలుగా పద్మం ముగ్గు అంటే మనం సింపుల్గా వేసేస్తాము లైన్స్ గీసేసి, కానీ ఇదేంటంటే ప్రతి ఒక్క లైన్ కూడా నీట్గా వచ్చేలాగా వేయాలి. అది మనకి ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నా వాయిస్ వింటూ అలాగే ముగ్గును కూడా చూస్తూ మీరు ఈ ముగ్గునంతటిని కూడా చూస్తే గనక చాలా చక్కగా వేసేస్తారు. చాలా నీట్గా వేసేస్తారు. ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద డిజైన్స్ వేయాలనుకోలేనప్పుడు కూడాను ఈ సింపుల్గా ఫెస్టివల్స్లో ఈ డిజైన్ తులసుకోవటం ముందు కానీ లేదు అనుకుంటే మనకి పూజా మందిరం దగ్గర పీఠం దగ్గర ఇలా వేసేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే మంచిది కూడాను. ఫస్ట్ అయితే ఇది 3 చుక్కల ముగ్గు అని చెప్పాను. 3 చుక్కలతో వేసే పద్మం ముగ్గు కాబట్టి ఫస్ట్ పద్మం ముగ్గుకి మనం లైన్స్ ఎలాగైతే 5 లైన్లు గీసుకుంటామో 5 లైన్స్ అవైతే గీసేసుకొని తరువాత సెంటర్లో మనకి గ్యాప్ వచ్చిన ప్లేస్లో మీకు ఇప్పుడు వీడియో మొత్తం చూస్తున్నారు కదా, అందులోనే 3 డాట్స్ ఎలాగైతే పెట్టాను 3 చుక్కలు, ఆ 3 చుక్కలు అలా పెట్టేసి ఇలాగా మనం వేసేసుకోవాలి. మీకు ఇంకా సులువుగా అర్థం కావాలి అనుకుంటే కనుక
ఇలా పద్మం ముగ్గు లైన్‌కి సెంటర్‌లో 3 చుక్కలు, అలాగే లైన్స్‌కి సెంటర్‌లో మళ్ళీ 3 చుక్కలు, లైన్స్ మీద 3 చుక్కలు పెట్టుకుంటూ అవి ఇవి కలుపుకోవాలి. తరువాత ఇలా నేను సెంటర్‌లో కలిపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన పై రేకులున్నాయి కదా! ఈ రేకులు ఫ్లవర్ డిజైన్ దగ్గర ఏమొచ్చి ఇక్కడ మూడో చుక్క ఉంది కదండీ! ఆ మూడో చుక్కకి ఈ ఫస్ట్ చుక్క కలపాలి. అలాగే రెండో చుక్కకి మళ్ళీ రెండో చుక్క కలపాలి ఇక్కడ నేను చూపించే విధంగా. అలాగే ఫస్ట్ చుక్కకి ఫస్ట్ చుక్క కలపాలి. ఇలా అయితే మనకి ఎన్ని రేకులైనా ఇలాగా నీట్‌గా వేసేసుకోవచ్చు కమలానికి. ఇలా ఇప్పుడు ఇది మూడో లైన్ కదండీ! ఈ మూడో చుక్కకి ఫస్ట్ చుక్క ఇక్కడి నుంచి ఫస్ట్ చుక్క కలపాలి. తర్వాత రెండో చుక్క నుంచి ఈ మిగతా రేకు దగ్గర ఇంకో రెండో చుక్క ఉంది కదా! అక్కడ కలపాలి. అలాగే ఇక్కడ చివరన మళ్ళీ లాస్ట్‌కొచ్చేటప్పటికి మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్ మళ్ళీ ఒక రేకు కలుపుకోవాలి. ఈ విధంగా అయితే గనక మనకి నీట్‌గా సులువుగా వచ్చేస్తది ముగ్గు. చాలా ఫాస్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. ముగ్గు రాలేని వాళ్ళు కూడా ఎంత శుభ్రంగా వేసేసుకోవచ్చు అంటే ఈ టిప్ పాటిస్తే గనక మనకి అష్టదళ పద్మం ముగ్గు చాలా సింపుల్‌గా వేసేసుకోవచ్చు. అలాగే ముగ్గు పిండితో కావాలంటే ముగ్గు పిండితో ఇలా వేసేసి ఉంచేయచ్చు. లేదు అనుకుంటే దీన్ని మనం చిన్న చిన్న కలర్స్ యాడ్ చేసి సింపుల్‌గా కూడా డిజైన్ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మెయిన్ ఫెస్టివల్స్ టైంలో మనకి ఈ ముగ్గు చాలా సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు. ఈ లైన్స్ అనేవి ఈ లైన్స్ గీయడం కన్ఫ్యూజ్ అనుకునే వాళ్ళు, కష్టం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించిన విధంగా మీరు ఈ విధంగా ఫాలో అయ్యి మీరు ఈ ముగ్గు పెట్టుకుంటే కనుక చాలా నీట్‌గా వచ్చేస్తుందండి ముగ్గు. సింపుల్‌గా అయిపోద్ది. ఎక్కడ కూడా ఏ పొరపాటు లేకుండా అక్కడ మనం ఏ లైన్ కూడా మిస్టేక్ అవ్వకుండా చాలా నీట్‌గా వచ్చేస్తుందండి. ప్రతి ఒక్క లైన్ కూడాను మనకి చక్కగా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అంత నీట్‌గా వచ్చేస్తుందన్నమాట. నేను మీకు చెప్పినట్టు ముగ్గు పిండి అలా పెట్టేయొచ్చు. సెంటర్‌లో పసుపు కుంకుమ యాడ్ చేసేసుకోవచ్చు. అంటే మనం తొక్కలేని చోటే వేయాలండి ఈ ముగ్గు. ఎందుకంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కాబట్టి ఈ ముగ్గుని మనం నడిచే చోట అలాగే గుమ్మంలోని వేయకూడదు. ఏంటంటే ఇది తులసి కోట ముందు పూజా గది పీట దగ్గర అలాగే పటాల దగ్గర వేసుకుంటే చాలా మంచిది. తొక్కలేని ప్లేసుల్లో మాత్రమే ఈ ముగ్గు అనేది వేసుకోవాలి. నేను జస్ట్ మామూలుగా మీకు చూపించడానికి అలా లైట్‌గా అక్కడక్కడ నేను కలర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. కానీ ఫుల్గా మీకు ఇది వేయడం వస్తే గనక ఈ ముగ్గు వేయడం వస్తే గనక సింపుల్గా తర్వాత మీరు నచ్చినట్టుగా ఈ గళ్ళలో ఏవైతే మనకి ఖాళీ ఉన్నాయో గ్యాప్స్లోని మనం ఏ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కలర్ వేసిన తర్వాత కూడా ఇంకా మంచి లుక్ వస్తుందండి. ఈ డిజైను చాలా చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. ఇది ఒకసారి మొత్తం లాస్ట్ వరకు కూడాను చూడండి. ఇది మనం వేసింది 3 చుక్కలతో పద్మ ముగ్గు వేసాము. అలాగే 5 చుక్కలతో కూడా వేసి చూపిస్తాను ఈ వీడియోలో. ఏంటంటే 3 చుక్కలతో 5 చుక్కలతో 2 కూడా వేసి చూపిస్తున్నాను. కష్టం అనేది ఏం లేదండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఈ ముగ్గు చాలా చాలా సులువుగా వేసేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్లో కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎన్నిసార్లు లైన్స్ గీసినా సరే ఎక్కడో దగ్గర మిస్టేక్ వచ్చేస్తుంది, ఎక్కడో దగ్గర లైన్ తప్పిపోతుంది అనేసి అనుకునేదాన్ని. కానీ ఇదైతే నేను ఎక్కడ చూడలేదు. అంటే మామూలుగా అష్టదళ పద్మ ముగ్గు అంటే మామూలుగా ఎక్కడైనా మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఎక్కడైనా మనకు కనిపిస్తుంది. అలా కాకుండా నేను స్పష్టంగా నాకు ఇంకా క్లియర్గా నాకు నేనే ఈ ముగ్గుని చాలా సింపుల్గా నాకు నేనుగా వేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక డిజైన్ చూస్తాము. ఆ డిజైన్ నచ్చిన తర్వాత అది కొంచెం కష్టం అనుకుంటే స్కిప్ చేసేస్తాం కదా! నేను అలా కాకుండా ఇదేంటంటే నాకు ఇష్టమైనది, అలాగే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ముగ్గు అంటారు కదా! అలాగే పూజా టైంలో ఈ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. అందుకని చెప్పేసి ఎలాగైనా సరే లైన్స్ అనేవి మనకి తప్పకుండా
లైన్స్ అనేవి ఏది కూడా క్రాస్ అవ్వకుండా చాలా నీట్‌గా రావడం కోసం నేను ఆలోచించిన విధానం బట్టి ఇప్పుడు ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఇంకోటేంటంటే ముందుగా అయితే ఈ వీడియో కోసం ఈ ముగ్గు వేయడానికి నేను ఎక్కడ కూడా ఏంటంటే ముందుగా ఆలోచించలేదు. జస్ట్ వేయాలనుకున్నాను, వేశాను. ఆ వేసేటప్పుడే నాకు ఈ చిన్న ఆలోచన అయితే వచ్చింది. ఈ విధంగా వేస్తే గనక నాలాగా ఫస్ట్ అంటే ఈ ముగ్గు అంటే ఇష్టం కానీ ఎక్కడైనా మిస్టేక్ అవుతుందేమో అనేసి వేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనేసి ఒక చిన్న ఆలోచన వేసే ముందు వచ్చిందన్నమాట. అందుకనేసి ఇంకా ఈ వీడియో మొత్తంలో ఓకే, ఇంకా 3 డాట్స్తో పెట్టింది కాకుండా ఇంకా 5 డాట్స్తో కూడా పెడితే వాళ్ళకి అర్థమవుతుంది కదా, మీ అందరికి అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ 3 చుక్కలతో స్టార్ట్ చేసి 3 చుక్కల ముగ్గు అయిపోయిన తర్వాత 5 చుక్కల ముగ్గు మళ్ళీ నేను వేశాను. అది చివరి వరకు చూడండి. ఇది ఇప్పుడు చూడండి, 3 చుక్కలతో పెట్టింది సింపుల్గా అయిపోయింది కదా, ఇప్పుడు 5 చుక్కలతో పెట్టింది కూడా సింపుల్గా అయిపోద్ది. సేమ్ ప్రాసెసే, సేమ్ ఇప్పుడు మనం ఎలా వేసుకున్నామో అలాగే వేసుకుంటాము. కానీ డాట్స్ ఎక్కువ అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. చాలా కొంచెం నెమ్మదిగా మనం ఆలోచించుకుంటూ కొంచెం లైన్స్ అనేవి లైన్స్ అనేవి వేసుకుంటే కనుక మనకి ముగ్గు మొత్తం కూడాను క్లియర్గా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. మనం దూరం నుంచి చూసినా సరే ప్రతి ఒక్క లైన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే మాత్రం మీరు ఒకసారి వేసి చూడండి. మనకి మెయిన్ పూజల టైంలో చాలా బాగా నీట్గా కనిపిస్తుంది ఈ ముగ్గు వేసుకుంటే కనుక. అలాగే వరలక్ష్మి వ్రతాలకి మెయిన్ అండి. వరలక్ష్మి వ్రతం టైంలో వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి, ఇంకా చాలా మంచిది కూడాను. ఎందుకంటే మరీ చెప్తున్నాను అనుకోవద్దు, ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు అని మనకి ప్రతి ఒక్క చూస్తున్నాను ఆన్లైన్లో కూడా ఏంటంటే ఎక్కువ ఇదే ఇష్టం అని చెప్తున్నారు. అంతేకాకుండా మనం పద్మం ముగ్గు అంటేనే మనం దేవుడికి ఇష్టమైన ముగ్గులా మనం భావిస్తూ ఉంటాము. అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇంకా ఇష్టమంట. అందుకని చెప్పేసి ఈ ముగ్గుని సింపుల్గా ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 3 చుక్కల ముగ్గు పెట్టేస్తాం కదా, ఇప్పుడు 5 చుక్కలు. ఇవి లైన్స్ యాస్ట్రీజ్గా మనం ఫస్ట్ 5 లైన్లు కూడాను 5 లైన్స్ కూడా గీసేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా 5 డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. అక్కడ ఫస్ట్ 3 చుక్కల ముగ్గుకి ఏంటంటే సెంటర్లో పెట్టి గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్లో పెట్టి మీకు చూపించాను. ఇక్కడ ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం ఇలా లైన్స్ గీసేసుకొని లైన్స్ మీదే ఈ 5 చుక్కలు చప్పున ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెడితే ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుందండి. అంటే 5 చుక్కలు అనేటప్పటికి కొంచెం పెద్ద ముగ్గు వస్తుంది కదా, ఇందులో ఏమైనా లైన్స్ తప్పుతాయేమో అనేసి కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజ్ ఏం లేకుండా ఇక్కడ స్పష్టంగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా లైన్స్ మీద 5 డాట్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ గ్యాప్స్లో కూడా 5 డాట్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడాను మొత్తం గ్యాప్స్ అంతా కూడా ఫుల్ చేసేసుకోవాలి. ఇలా 5 డాట్స్ చొప్పున పెట్టేసుకోవాలి. ఈ 5 డాట్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఒక డాట్ అనేది ఇలాగ సెంటర్లో మిడిల్లో వచ్చేలాగా చూసుకోవాలి. తరువాత ఈ చివరన ఒకటి ఆ చివరన ఒకటి పెట్టి మళ్ళీ వాటికి మధ్యలో ఇంకొక 2 చుక్కలు పెడితే కనుక మనం వేసే లైన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తాయి. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చాలా నీట్గా వేసేసుకోవచ్చు, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇది మ్యాక్సిమం ఈ ముగ్గు వేసేటప్పుడు ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇన్కేస్ నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ టిప్పు ఈ టిప్ వల్ల ఏంటంటే మనం ఎంత పెద్ద అష్టదళ పద్మం ముగ్గు అయినా సింపుల్గా వేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఈ చిన్న టిప్తో ఏంటంటే ఈ విధంగా మనం డాట్స్ పెట్టిన దగ్గర మనం ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా పెట్టుకుంటే కనుక, ఈ విధంగా లైన్స్ అనేవి మనం లైన్స్ వేసుకుంటే కనుక ముగ్గంతా కూడాను చాలా స్పష్టంగా వస్తుంది. అలాగే ఇక్కడ మనం 3 డాట్స్తో పెట్టాము, 5 డాట్స్తో పెట్టాము, 7 డాట్స్తో పెట్టుకోవచ్చు, 10 డాట్స్తో కూడా పెట్టుకోవచ్చు. అది మన ఓపిక, ఏంటంటే మన టైం బట్టి, మన ఓపిక బట్టి మనం అష్టదళ పద్మం ముగ్గు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. కష్టం మేము వేయలేము అనుకున్న వాళ్ళకి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మీకు ఇక్కడ నేను చెప్పకపోయినా మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే నేను ఈ వీడియో చూస్తున్నారు కదా, 3 డాట్స్తో ఎలా పెట్టాను, ఇప్పుడు 5 డాట్స్తో ఎలా పెడుతున్నాను, ఇది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. అంటే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎక్కడ మీకు మొత్తం కూడాను క్లియర్గా
అర్థమైపోద్ది. ఇలా 5 లైన్స్ అనేవి ఇలా మనం లెక్క పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఏమైనా ఇగో చూడండి, నేను ఫోర్త్ లైన్ వచ్చేటప్పటికి చిన్న కన్‌ఫ్యూజ్ అయ్యాను కదా! ఇక్కడ ఫిఫ్త్ లైన్ వచ్చేటప్పటికి ఇలా పెట్టాను మళ్ళీ చెరిపేసి. అలాగే మనకి ఏ కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటదన్నమాట. మనం ఈ లైన్స్ గీసేటప్పుడు లైన్స్ అండ్ డాట్స్ వేసేటప్పుడు మాత్రమే చిన్న కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అది కొంచెం మనం ఒక ఆర్డర్‌లో పెట్టుకొని ఒక ఆర్డర్‌లో పెట్టుకొని వేసుకుంటే గనక ముగ్గంతా కూడాను చాలా సింపుల్‌గా అయిపోతది. ఎంత పెద్ద అష్టదళ పద్మం ముగ్గైనా చిటికలో వేసేయొచ్చుమాట. అంత నీట్‌గా వేసేసుకోవచ్చు. ఇది కలర్స్ దిద్దిన తర్వాత కూడా చాలా మంచి లుక్ వస్తదండి. ఫెస్టివల్స్ టైంలో ఇది వేసుకుంటే గనక ఇంటికి ఒక మంచి కలొస్తదన్నట్టు. అలాగనేసి ఇంటి గుమ్మంలో వేయకండి తులసి కోట దగ్గర. మీకు ముందు నుంచి చెప్తున్నట్టు పూజ గది మందిరంలో, లేదు అనుకుంటే ఏదైనా పీఠం పెట్టుకొని పూజించుకుంటాం కదా, ఆ టైంలో పీఠం ముందు ఈ విధంగా పెట్టుకుంటే కనుక, మనం వేసుకుంటే కనుక అష్టదళ పద్మం ముగ్గు చాలా సింపుల్గా కళకళలాడుతూ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ 5 లైన్స్కి మనం ఫస్ట్ 3 డాట్స్కి ఎలాగైతే మనం పెట్టుకున్నామో, ఎలాగైతే లైన్స్ గీసుకున్నామో డాట్స్ మీద నుంచి, అలాగే ఈ 5 డాట్స్ ఈ 5 చుక్కల ముగ్గుకు కూడా సేమ్ అండి. అలాగే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా మనకు కన్‌ఫ్యూజ్ లేకుండా ప్రతి ఒక్క లైన్ కూడాను మనం చూసుకుంటూ ఒక్కోసారి లెక్క పెట్టుకుంటూ మనకి డాట్స్ అని లెక్క పెట్టుకుంటూ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే కనుక మనకి ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వము. ముగ్గంతా కూడాను చాలా నీట్‌గా వస్తదండి. ఎక్కడ కూడా ఏ లైన్ కూడా మనకి స్కిప్ కాకుండా, అంటే పక్కకి మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అంతా కూడాను చాలా బాగా వస్తది. అయితే ఇక్కడికి నేను వాయిస్ ఓవర్ అనేది ఆపేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూసేయండి. దీనికి కూడా అక్కడక్కడ అంటే చిన్న కలర్స్ అనేది యాడ్ చేశాను. చిన్న కలర్స్ అనేవి ఎలా వచ్చింది బాగుందా అనేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఇది మొత్తం వీడియో అంతా కూడా లాస్ట్ వరకు కొంచెం మిగతాదంతా కూడా చూసేయండి. ఇక్కడితో వాయిస్ ఓవర్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అష్టదళ పద్మం ముగ్గు ఎలా వేశాను, అలాగే మీకు నచ్చిందా, సులువుగా మీకు కూడా అర్థమయ్యేలా ఉందా అనేది నాకు కామెంట్ చేయండి.